మహదేవ్ బెట్టింగ్ యాప్లో కీలక నిందితుడైన సాహిల్ పోలీసు విచారణలో సంచలనాలు బయటపెడుతున్నాడు. ఎవరెవరికి కేసుతో ప్రమేయం ఉంది, కీలక సూత్రధారులు ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ వెళ్ళింది అన్న కోణంలో సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు. దేశంలో సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో ముంబై పోలీసులు దూసుకుపోతున్నారు. కేసు విచారణలో భాగంగా కీలక నిందితుడు సాహిల్ ఖాన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. 4 రోజుల పాటు పోలీస్ రిమాండ్లో ఉన్న సాహిల్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు. 2 రోజుల పాటు విచారించిన పోలీసులు బెట్టింగ్ యాప్ సూత్రధారులెవరు, పాత్రధారులెవరు, ఎవరెవరి పెట్టుబడులున్నాయి, మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అన్న కోణంలో సమాచారం రాబడుతున్నారు. ఈ కేసులో షహీల్ ఖాన్కు కూడా సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం షహీల్ను అదుపులోకి తీసుకుంది. అయితే ముందుగానే అలర్ట్ అయిన షాహిల్ మధ్యంతర బెయిల్ కోసం వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో షాహిల్ను పోలీసులు ఛత్తీస్గఢ్లో అదుపులోకి తీసుకున్నారు. 40 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. షహీల్ ఖాన్ మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్గా పనిచేసినట్లు తెలిసింది. వివాదాస్పద మహదేవ్ బెట్టింగ్ యాప్కు చెందిన ప్రమోటర్లతోనూ ఛత్తీస్గఢ్లోని కొన్ని ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలతోనూ సాహిల్ ఖాన్ అక్రమ లావాదేవీలు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ముంబై సిట్ దర్యాప్తు చేస్తోంది. సాహిల్ ఖాన్ బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ ఫోన్లు, ఇతర సాంకేతిక సామాగ్రిని సైతం సైబర్ సెల్ పరిశీలిస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ సబ్సిడరీకి ప్రమోషన్ చేసిన నటి తమన్నా భాటియాకు కూడా ఈ వారం ప్రారంభంలో దర్యాప్తు సంస్థ సమన్లు పంపింది.